కోపంతో జింబాబ్వేని కుమ్మేశారు. 17 బంతుల్లో వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టారు. బిగ్ విన్తో సెమీఫైనల్కి చేరువయ్యారు. బాస్ సూపర్ 8లో టీమిండియా ఇంపార్టెంట్ మ్యాచ్, మస్ట్ విన్ మ్యాచ్ జింబాబ్వేకి అగేనెస్ట్గా జరిగింది. ఈ మ్యాచ్లో కేవలం గెలుపు కాదు, మనోధైర్యం పెంచే బిగ్ విక్టరీ కావాల్సి వచ్చింది. అలాంటి మ్యాచ్లో టీమిండియా చేసిన విధ్వంసం క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందెప్పుడు జరగనే లేదు. బాస్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా కిర్రాక్ విక్టరీ సాధించేసింది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోగానే ప్రతి ఇండియన్ ఫ్యాన్ గుండెల్లో గుబులు పుట్టింది. అసలు మనం సెమీఫైనల్ చేరగలమా లేదా అని. బట్ అందరూ ఎదురు చూసిన విధ్వంసం, టీమిండియా బ్యాటర్స్ చేసిన విధ్వంసంతో మన టీం సూపర్ విక్టరీ సాధించేసింది. సూపర్ 8లో జింబాబ్వేని చిత్తుగా ఓడించేసింది. అఫ్కోర్స్ జింబాబ్వే బ్యాటర్స్ కూడా ఫైట్ చేశారు. అయినా మన టీం 72 పరుగుల అతి భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అయితే అంతకుముందు జింబాబ్వే బౌలర్స్ని చిత్తక బాధేశారు టీమిండియా బ్యాటర్స్. అది మామూలు కొట్టుడు కాదు బాస్, పిచ్చి కొట్టుడు కొట్టారు. 20 ఓవర్స్లోనే ఏకంగా 256 రన్స్ దంచి కొట్టేశారు. ఈ 256 పరుగుల భారీ స్కోర్తో టీ20 వరల్డ్ కప్లో నయా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇలాంటి వరల్డ్ రికార్డ్ ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించలేకపోయారు. అదేంటో చూసేద్దాం. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా హైయెస్ట్ స్కోర్ ఇదే. అవును బాస్, టీ20 వరల్డ్ కప్ 2007లో మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇంత భారీ స్కోర్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు టీమిండియా. ఇంతకుముందు వరకు మన టీం హైయెస్ట్ స్కోర్ టీ20 వరల్డ్ కప్లో ఎంతో తెలుసా బాస్? 218. అదే యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్పై 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు కదా, ఆ మ్యాచ్లో సాధించిన పరుగులే ఇప్పటి వరకు వరల్డ్ కప్లో టీమిండియా హైయెస్ట్ స్కోర్. దాని తర్వాత అంటే 19 సంవత్సరాల తర్వాత ఆ రికార్డ్ని బద్దలు కొట్టింది టీమిండియా. సో ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా హైయెస్ట్ స్కోర్ ఎంత? 256. ఇక ఇది ఆషామాషి బిగ్ స్కోర్ కాదు బాస్, ఫుల్ మెంబర్షిప్ నేషన్కి అగెనెస్ట్గా ఇదే అతి పెద్ద స్కోర్. అందుకే ఇది బిగ్ వరల్డ్ రికార్డ్. ఇంతకుముందు శ్రీలంక కెన్యాకి అగెనెస్ట్గా 260 పరుగులు చేసింది. యాక్చువల్గా ఇదే టీ20 వరల్డ్ కప్లో హైయెస్ట్ స్కోర్గా చరిత్రలో నిలిచిపోయింది. బట్ బాస్, కెన్యా ఫుల్ మెంబర్షిప్ నేషన్ కాదు, కానీ టీమిండియా ఏ టీంపై అయితే కొట్టిందో అది ఫుల్ మెంబర్షిప్ నేషన్. ఈ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి టీంలని ఓడించి సూపర్ 8కి చేరుకున్న జింబాబ్వేపై టీమిండియా బ్యాటర్స్ విలయ తాండవం చేసి ఈ వరల్డ్ రికార్డ్ స్కోర్ని నమోదు చేశారు. ఇక ఈ మ్యాచ్లో మన బ్యాటర్స్ ఏకంగా 17 భారీ సిక్సర్లు బాధేశారు. దీంతో కూడా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఇక ఫస్ట్ అభిషేక్ శర్మ 55 పరుగులతో ఫైనల్లీ వరల్డ్ కప్లో ఫామ్ అందుకున్నాడు. తన బ్యాట్ నుండి పరుగులు రాకపోవడంతో టీమిండియా ఈ రోజు వరకు ఆ ఫైర్ స్టార్ట్ని మిస్ అయింది. బట్ జింబాబ్వేతో మ్యాచ్లో అభిషేక్ బ్లాస్ట్ అయ్యాడు. 4 సిక్స్లు 4 ఫోర్లతో 30 బంతుల్లోనే 55 పరుగులతో చెలరేగాడు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా కూడా బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 23 బంతుల్లోనే 4 సిక్స్లు 2 ఫోర్లతో 50 పరుగులు సాధించేశాడు. ఇన్నింగ్స్ చివరి 2 బంతుల్ని సిక్సర్లుగా మలిచి హాఫ్ సెంచరీ సాధించిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక తన తర్వాత తిలక్ 16 బంతుల్లోనే 44 బాదాడు. అంతకుముందు సంజు శాంసన్ 24 రన్స్ చేశాడు. ఇషాన్ 38 రన్స్ సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లోనే 2 సిక్స్లు 3 ఫోర్లతో 33 రన్స్ బాది సూపర్ కామియర్ రోల్ ప్లే చేశాడు. ఒక్కసారి మన వల్ల బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ చూడండి బాస్, ఒక్కరిది కూడా బిలో 150 లేదు. అంతలా చెలరేగారు కాబట్టే 256 పరుగుల వరల్డ్ రికార్డ్ స్కోర్ నమోదు చేయగలిగారు. అయితే బాస్, ఈ టార్గెట్ ఛేదనలో జింబాబ్వే కూడా బాగా బ్యాటింగ్ చేసిందనే చెప్పాలి. మన బౌలర్స్ని కూడా గట్టిగానే బాధేశారు జింబాబ్వే బ్యాటర్స్. బట్ టీమిండియా బ్యాటర్స్ మన స్కోర్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే దాన్ని అందుకోవడం కష్టం కాదు, అసాధ్యం అనేంత దూరం తీసుకెళ్లారు. జింబాబ్వే బ్యాటింగ్తో అలరించింది, ఎంటర్టైన్ చేసింది. బట్ టార్గెట్కి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. మొత్తంగా ఈ మ్యాచ్లో జింబాబ్వే 184 పరుగులు చేసి 6 వికెట్స్ కోల్పోయింది. జింబాబ్వే నుండి బ్రెయిన్ బెనెట్ 97 పరుగులతో నాట్అవుట్గా ఉండి వారి ఇన్నింగ్స్ని ముందుండి నడిపించాడు. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ 3 వికెట్లు కూల్చాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దూబెలకి ఒక్కో వికెట్ దక్కింది. ఇక 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన హార్దిక్ పాండ్యాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్
అవార్డు దక్కింది. మరి జింబాబ్వేపై ఈ బిగ్ మార్జిన్ విక్టరీతో టీమిండియా అన్ని రకాలుగా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని మీరు భావిస్తున్నారా? లేదంటే ఏమైనా లోపాలు ఉన్నాయా? ఉంటే అవేంటో కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.